Hello all, welcome to Vishnu IAS Academy. In this conversation, we are going to discuss what is UPSC exam and how an aspirant can transform from a UPSC exam to a APPSC state specific examination. What are the advantages of preparing for state specific examination? How an aspirant should make a difference in their preparation style to secure a final list rank in the APPSC or state PSC rank. To discuss on these topics, today we have SRK sir with us and myself are also going to discuss all these questions. Thank you. SRK sir, Yes, sir. tell me recently we have seen the UPSC prelims paper. It's Yes. very tough, rigorous and rigid and very surprising. Now many people ఎవరైతే 90s 95s లో ఉన్నారో దే ఆర్ ఇన్ ద సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. కానీ యాజ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాకైతే ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో దే ఆర్ ఆల్ ఇన్ ద 50s అండ్ 60s దీస్ థింగ్స్. ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఒక ఆపర్చునిటీ, ఒక అటెంప్ట్ వేస్ట్ అయిపోయినట్టు వాళ్ళకి. సో అలాంటి టైంలో వాళ్ళు ఇంకొక ఆపర్చునిటీ ఏం వెతుక్కోవచ్చు, వచ్చే ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవచ్చు? Okay, sir. Good morning, sir. థ్యాంక్ యూ. First of all, congratulations for you because Amravati 1.0 program చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది ఇక్కడ. ఏపీఎస్సి గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రన్ చేస్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ చూస్తే ఆబ్వియస్లీ వీ కెనాట్ జడ్జ్ పేపర్ కంప్లీట్ గా టఫ్ అని చెప్పడానికి కూడా లేదు, బికాస్ ఇట్ ఈస్ అగైన్ రిలేటివ్ ఒపీనియన్ సార్. కొంతమందికి డూయబుల్ ఉంటుంది, కొంతమందికి టఫ్ అని అంటారు. దీస్ ఆర్ ఒపీనియన్స్. బట్ కమింగ్ టు ద ప్రాక్టికల్ రియాలిటీ, మనకి 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూపీఎస్సీలో ఉంది కాబట్టి నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తా సార్. నేను 2023లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన తర్వాత అగైన్ ఫస్ట్ టైం మళ్ళీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు 2024లో. అంటే ఈ సైకిల్లో పడిపోవడం అనేది ఒకటి ఉంటుంది కదా, ఇది అలవాటు అయిపోవద్దు. అంటే మనం ఈ అశోక్ నగర్ కానీ లేకపోతే ఆన్లైన్ యూపీఎస్సీ అనే ఒక దాంట్లో పడిపోయి అంటే ఇన్స్టిట్యూషన్స్ చేసే జిమ్మిక్స్ ఇవి చాలా ఉంటాయి కదా, అంటే ఈ మధ్యలో ఏదో ఒక దగ్గర జెన్యూనిటీ ఉండొచ్చు, బట్ స్టిల్ చాలా వరకు ఈ హైప్ ఎక్కువ ఉంది యూపీఎస్సీ గురించి. కొంతమంది రియాలిటీని మర్చిపోతున్నారు. అంటే మన కెరియర్ ఏంది, నెక్స్ట్ ఏం చేయాలి ప్రాక్టికల్గా అనేది మర్చిపోతున్నారు, ఆ ఐడియాలజికల్ దాంట్లో పడిపోతున్నారు. సో ప్రాక్టికల్లీ వాట్ యూ సెడ్ ఈస్ యూపీఎస్సీ నుంచి ఏపీఎస్సీకి ట్రాన్సిషన్ అవ్వడం లేదా యూపీఎస్సీ నుంచి టీజీపీఎస్కి ట్రాన్సిషన్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద లాజికల్ సొల్యూషన్ అని చెప్పొచ్చు దీనికి. బికాస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఉంది. యూపీఎస్సీ మీరు 2 attempts ఇచ్చారు, నేను ఒక 5 attempts ఇచ్చాను. వీ హ్యావ్ రిటర్న్ టీజీపీఎస్సీ మీన్స్ బోత్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్. సో అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఎందుకు ఏపీఎస్సీకి షిఫ్ట్ అవ్వచ్చు అని అంటే, వన్ రీజన్ ఈస్ గవర్నమెంట్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది అండ్ August 15th పక్కా నోటిఫికేషన్ వస్తుంది అనే ఒక డిబేట్ నడుస్తూ ఉంది. ఏపీఎస్సీ గ్రూప్ 1 కనుక వచ్చేలాగా ఉంటే 100% ఉంటే ఈ ఆపర్చునిటీ యూపీఎస్సీ క్యాండిడేట్స్ కి ఒక లో హ్యాంగింగ్ ఫ్రూట్ లాగా ఉంటుంది సార్. అంటే మిగతా వాళ్ళకి ఫ్రెష్ గా స్టార్ట్ చేసే వాళ్ళకంటే, ఫస్ట్ టైం మళ్ళీ ఇండియన్ హిస్టరీ జోగ్రఫీ చదివే వాళ్ళకంటే ఆల్రెడీ ఒక 70% ఆఫ్ సిలబస్ ఇది రెండింటికి ఓవర్లాప్ ఉంటుంది, ఏపీఎస్సీ తీసుకున్న యూపీఎస్సీ ఉన్న. సో ఓవర్లాప్ ఉన్న సిలబస్ చదివిన వాళ్ళకి ఒక చదవాల్సిందల్లా 30% సిలబస్. So in a way, logically speaking, after UPSC, the best option available for them, all those who are scoring between 60 to 80, score prelims lo evarkaithe vastundo, it means they have really worked very well. హార్డ్ వర్క్ చాలా చేసిల్లు అని అర్థం, కంటెంట్ చాలా ఉంది అని అర్థం. లేకపోతే ఇట్స్ నాట్ దాట్ ఈజీ సార్ టు గెట్ 70 score 60 score ఇన్ దిస్ పేపర్, ఎస్పెషల్లీ ఈ యూపీఎస్సీ పేపర్లో. సో ఇలాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే, మిషన్ అమరావతి 1.0 ఆల్రెడీ రన్ అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ద మిషన్ అమరావతి 2.0. అండ్ ఎవరికి ఇది ఎస్పెషల్లీ we want to serve those people who are right now depressed, who are right now dejected, feeling worthless. చాలా మంది ఈ ప్రిలిమ్స్ లో తక్కువ స్కోర్ వస్తుందని లోగా ఫీల్ అవుతున్నారు. సో మనం ఏం చేయబోతున్నాం అంటే వాళ్ళ కోసం ఒక హోప్ ఇవ్వడం. మనకి ఇమీడియట్ గా గ్రూప్ 1 ఉంది ఏపీఎస్సీ, సో ప్లీజ్ డోంట్ లూజ్ ద హోప్. యూపీఎస్సీ ఒక స్కేల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి ఏపీఎస్సీ స్కేల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి డిఫరెన్స్ ఉంది, అక్కడ కాంపిటీషన్ కి ఇక్కడ కాంపిటీషన్ కి డిఫరెన్స్ ఉంది. సో ఇఫ్ యూ కెన్ ఫోకస్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి, ఇట్ హ్యాపెండ్, వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, బట్ మీకున్న నాలెడ్జ్ తోటి ఇప్పటి నుంచి కనుక నెక్స్ట్ ఒక 4-5 months డెడికేటెడ్ గా మీ టైం ని స్పెండ్ చేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం, ఆ 30% సిలబస్ ని రీజనల్ సిలబస్ కవర్ చేసుకుంటే ఐ థింక్ 100% సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా దే కెన్ గెట్ ఇన్ టు ది గ్రూప్ 1 rank, sir. Either deputy collector అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు. సో ఇన్ దట్ సెన్స్ వాట్ ఐ అడ్వైస్ టు దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ ఈస్, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, ఫెయిల్ అవ్వడం, తక్కువ రావడం ఇవన్నీ కూడా నార్మల్ థింగ్. బట్ రైట్ నో వాట్ నెక్స్ట్ ఈస్ మ్యాటర్. సో వాట్ నెక్స్ట్ ఈస్ ఏపీఎస్సీ వాళ్ళకి ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఉంది. సో ప్లీజ్ డోంట్ లూజ్ ద ఆపర్చునిటీ, ఇట్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. డెప్యూటీ కలెక్టర్ అయినా కూడా అగైన్ 8 years తర్వాత ఐఏఎస్ అవుతారు.
ఈవెన్ డిఎస్పీ అయినా కూడా అగైన్ ఒక 7-8 ఇయర్స్ తర్వాత ఐపీఎస్ అవుతారు. మళ్ళీ మనం ఏదైతే అనుకున్నామో అక్కడికి వెళ్తాం కదా ఆబ్వియస్లీ. సో ఇన్ దట్ సెన్స్ ఐ అడ్వైజ్ దట్ మిషన్ అమరావతి 2.0 విచ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ వెరీ సూన్ ఈజ్ ద రైట్ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ బికాస్ మన ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అయినాం కదా యూపీఎస్సీ నుంచి టీజీపీఎస్సీకి. సో ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్ సార్, బికాస్ మీరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే టీజీపీఎస్సీలో యువర్ దేర్ ఇన్ ద ఫైనల్ లిస్ట్ 1:1 లిస్ట్ వరకు కూడా మీరు వెళ్ళారు. బట్ దానికంటే ముందు 2 years ఆఫ్ యూపీఎస్సీ యూ హ్యావ్ సీన్ ద యూ హ్యావ్ ఫేస్డ్ ద ఫెయిల్యూర్, ఒక సెట్ బ్యాక్స్ చూసారు. సో మై క్వశ్చన్ టు యూ ఇస్ దట్ సార్, యూపీఎస్సీ నుంచి టీజీపీఎస్సీకి మీరు ఎట్లా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు అండ్ హౌ కుడ్ యూ మేకప్ దట్, ఆ మెంటల్ గా మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఆఫ్టర్ దట్ కమింగ్ టు ద టెక్నికల్ థింగ్స్, టీజీపీఎస్సీ సిలబస్ కి ఎట్లా అలవాటు పడి ఆ ప్రిపరేషన్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? కమింగ్ టు టీజీపీఎస్సీ ప్రిపరేషన్, నేను ఎఫర్ట్ ఎక్కడ పెట్టాను అంటే ఓన్లీ టీజీపీఎస్సీ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ దగ్గరే నేను స్పెషల్ ఎఫర్ట్ పెట్టాను. ఓకే, యూపీఎస్సీలోనే నేను మాక్సిమం జిఎస్ అరౌండ్ 60 to 70% ఆఫ్ ద ఎంటైర్ సిలబస్ ఐ లర్న్ ఇన్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ ఓన్లీ. మరి ఎక్కడ సపరేట్ ఎఫర్ట్ పెట్టాను అంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ అండ్ తెలంగాణ మూమెంట్. ఈ తెలంగాణ మూమెంట్ అనేది సపరేట్ పేపర్. ఆ 150 మార్క్స్ కోసమే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను. ఈ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ కూడా నాకు పెద్దగా ఎఫర్ట్ అని అనిపించలేదు. ఓకే, సో దట్స్ హౌ ఐ ప్రిపేర్డ్ ఇట్. అండ్ ఈ ఏదైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ద కరెంట్ అఫైర్స్, ఇవన్నీ నేను అక్కడే నేర్చుకున్నాను కాబట్టి నేను అదే ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను అంతే. ద స్పెషల్ ఎఫర్ట్ ఏం లేదు. అప్పుడు 20 అండ్ కమింగ్ టు లైక్ యూ ఆస్క్ మీ ద హౌ డిడ్ యూ హ్యాండిల్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ అప్పుడు నేను 23లో 24లో అటెంప్ట్ ఇచ్చాను. ఆ సెట్ బ్యాక్స్ చూసాక ఐ రియల్లీ ఫెల్ట్ వరీడ్. ఏంటి నెక్స్ట్ నాకు జాబ్ రాదా, మరి వేరే కెరీర్ పోయినా బాగుండేదేమో, మరి సివిల్ సర్వీసెస్ లోకి వచ్చాను, ఒక సెల్ఫ్ డౌట్ క్రియేట్ అయింది. ఆ టైంలో అయితే అట్ విష్ణు సార్ నేను అప్రోచ్ అయ్యాను. విష్ణు సార్ వెంటనే చెప్పారు, బాలా లైక్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది కదా, గో అండ్ హిట్ దట్ అని చెప్పారు. అప్పుడు నేను వెంటనే సార్ దగ్గర మెంటర్షిప్ యాక్సెస్ తీసుకొని ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ తెలంగాణ మూవ్మెంట్. అంతే, జనరల్ స్టడీస్ కి సార్ ఏం చెప్పారు అదే కాపీ పేస్ట్ చేయు అని చెప్పారు, నో స్పెషల్ ఎఫర్ట్. సో అంతే, అది చేశాను. సో దట్స్ హౌ ఐ సెక్యూర్డ్ సమ్ గుడ్ మార్క్స్ అండ్ గాట్ ఇన్ టు ద 1:1 లిస్ట్. అనదర్ క్వశ్చన్ సార్, ఇప్పుడు టీజీపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు యూ సెడ్ దట్ 70% ఆఫ్ సిలబస్ టీజీపీఎస్సీకి అండ్ వెన్ యూ స్పీక్ అబౌట్ ఏపీఎస్సీ ఆల్సో ఇట్ ఈస్ ఓవర్లాపింగ్. సో అక్కడనే మనది ఆల్రెడీ అయిపోయింది, 70% సిలబస్ అయిపోయింది. ఆ 30% సిలబస్ ని కూడా మీరు ఆన్సర్ రైటింగ్ తో ఇంటిగ్రేట్ చేయాలి, బికాస్ మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. సో టీజీపీఎస్సీ రిలేటెడ్ ఆన్సర్ రైటింగ్ అండ్ యూపీఎస్సీ సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ఆ 3-4 months లో ఆఫ్టర్ ప్రిలిమ్స్ అది ఎట్లా హ్యాండిల్ చేశారు? ఇక్కడ మహాత్మా గాంధీ ఒకటి చెప్తారండి, ఏంటంటే ఫాల్స్ ఆర్ ద పాత్వే టు సక్సెస్. ఓకే, ఇన్ ద ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్ ఇన్ ద బిగినింగ్ వి మేక్ లాట్ ఆఫ్ ఫాల్స్, బట్ ద ఆన్సర్ రైటింగ్ ఈస్ ద రియల్ మెరిట్ ఎవాల్యుయేషన్ of a candidate. So those papers are considered for merit. Final rank మనం డిసైడ్ చేసేది ఆప్షనల్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఫర్ దట్ రీజన్ ఐ ఎన్రోల్డ్ ఇన్ సమ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ దట్ వాస్ కండక్టెడ్ ఇన్ 24 ఇన్ విష్ణు ఐఏఎస్. అప్పుడు ఎన్రోల్ అయ్యాను. సో ఐ స్టార్టెడ్ ఆన్సర్ రైటింగ్ డైలీ ఆన్సర్ రైటింగ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు డైలీ ఆన్సర్ రైటింగ్ 2 questions ఇచ్చేవాళ్ళు అండ్ వీకెండ్ లో సెక్షనల్ టెస్ట్ పెట్టేవారు అండ్ సెకండ్ ఆల్టర్నేటివ్ వీకెండ్స్ లో ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్ పెట్టేవారు అండ్ దట్స్ హౌ ఇట్ వాస్ ప్లాన్డ్. సో ఆ డైలీ ఆన్సర్ రైటింగ్ వల్ల, డైలీ ఎవాల్యుయేషన్స్ వల్ల, ఆ డైలీ మేము ఏదైతే తప్పులు చేస్తున్నామో అది రెక్టిఫై చేసుకుంటూ వస్తే ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్, ఒక పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ అడ్రస్సింగ్ ద డిమాండ్స్ అండ్ ద క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ వాస్ ఎలివేటెడ్. సో దట్స్ హౌ ఐ ప్రెజెంటెడ్ గుడ్ ఆన్సర్స్. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఇక్కడ నేను అండ్ విష్ణు సార్ కలిసి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ నా విషయంలో సక్సెస్ అయింది కదా, మంచి ఒక ఆన్సర్ ప్రజెంట్ చేయగలిగినాము, దెన్ వై కాంట్ వి మేక్ ఫర్ ద అదర్ పీపుల్ ఆల్సో అని అనుకోనే మిషన్ అమరావతి 1.2 అనేది ఫస్ట్ తీసుకొచ్చాం సార్. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది? యాక్చువల్ April 28th తీసుకొచ్చాము. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 40 days వాస్ కంప్లీటెడ్. సో ఇట్ ఈస్ ఫర్ ఏపీఎస్సీ మిషన్ అమరావతి తీసుకొచ్చాము. ఓన్లీ ఏపీఎస్సీ స్టూడెంట్స్ కోసమే తీసుకొచ్చాము. కరెంట్లీ రన్నింగ్ సక్సెస్ఫుల్. అండ్ batch 1 వాస్ అడ్మిషన్స్ క్లోజ్డ్ అండ్ batch 2 అడ్మిషన్స్ ఆర్ స్టార్టింగ్ వెరీ సూన్ ఆన్ June 8th. ఓకే సార్, సో మీకు ఏదైతే టీజీపీఎస్సీలో ఎక్స్పీరియన్స్ ఉందో ఆ హార్డ్ వర్క్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్ లో పెట్టారు. సో అమరావతి ప్రోగ్రామ్. ఎగ్జాక్ట్లీ. నౌ సార్, కమింగ్ టు ద మిషన్ అమరావతి 2.0. ఇప్పుడు రైట్ నౌ యూపీఎస్సీ క్యాండిడేట్స్ అందరు కూడా ఏపీఎస్సీ Group 1 షిఫ్ట్ అవ్వాలనుకుంటే, ఏపీఎస్సీ Group 1 ఇప్పుడు నెక్స్ట్ రాబోయేదానికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, ఐఎమ్ ఏ క్యాండిడేట్ ఆఫ్ దట్ కైండ్. Now, if I join in the Mission Amravati 2.0, which is starting from June 8th of 2026,
ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, Yes. అసలు ఈ ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేశారు, ఎన్ని డేస్ ఉంటది, ఎవ్రీ డే ఏం చేస్తాము, ఒకసారి ఆ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిషన్ అమరావతి 1.0 కానీ 2.0 కానీ ఎలా డిజైన్ చేసామంటే, ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా బిల్డ్ చేయాలి అనేది ఒక ఆబ్జెక్టివ్ గా పెట్టుకొని వీ హ్యావ్ డిజైన్ ఇట్ ఇన్ ఏ వే వాళ్ళు డైలీ ఆన్సర్ రైటింగ్ చేసేలాగా చేసాం. అందుకు DAW అని పెట్టి డైలీ ఆన్సర్ రైటింగ్ లో 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం మేము. ఆ 2 క్వశ్చన్స్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 hours. Maximum we take 24 hours, but 12 hours lone we are delivering the evaluated copies to the respective candidate. ఆ evaluation లో we are writing the remark, every remark you have to correct this one, you have to improve your handwriting. ఇలా we are correcting them. అండ్ సెకండ్ పాయింట్, అలా డైలీ ఆన్సర్ రైటింగ్ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాము మిషన్ అమరావతిలో. అండ్ ఇదే మిషన్ అమరావతిలో IPCM ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని కూడా ఒక వర్టికల్ ఉంది. ఆ వర్టికల్ కింద మేము మరి మెయిన్స్ రాయాలంటే ప్రిలిమ్స్ కూడా ఇగ్నోర్ చేయకూడదు. యు ఆర్ సేయింగ్ దట్ మిషన్ అమరావతిలో వి హావ్ 2 strands, 2 verticals, MTS ఒకటి IPCM. yes exactly. MTS means మెయిన్స్ టెస్ట్ సిరీస్ డెడికేటెడ్ గా, yes, ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఎగ్జాక్ట్లీ. సో IPCM అండ్ MTS ఉంది. ఈ IPCM అండ్ MTS వాళ్ళకి ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ప్రిలిమ్స్, MTS వాళ్ళకి ప్రిలిమ్స్ ఉండదు, అంతే డిఫరెన్స్. కానీ ఓవరాల్ స్ట్రక్చర్ ఇస్ సేమ్. సో డైలీ ఆన్సర్ రైటింగ్ 2 వస్తాయి, సెక్షనల్ టెస్ట్ లో వస్తాయి, 24 hours లో ఎవాల్యుయేటెడ్ కాపీస్ ఇస్తున్నాము, అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్ డిస్కషన్స్ చేస్తున్నాము. ఏదైతే వీకెండ్ టెస్ట్లు ఉంటాయో ఆ డిస్కషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అండ్ 5th పాయింట్, ఇది ఎవరు చేయలేదు, ఏదైతే మెంటర్షిప్ అండ్ డౌట్ రిజాల్వింగ్ సెషన్స్ అని మేము వీఆర్ డూయింగ్ దట్. అక్కడ వాళ్ళు సార్ ఎలా ఆన్సర్ రాయాలి, సార్ ఈ క్వశ్చన్ ని మేము ఎలా అడ్రస్ చేయాలి అని ఆ వీక్ లో జరిగిన ఇష్యూస్ అన్ని మేము ఆ సెషన్ లో చేస్తున్నాం. అండ్ 6th పాయింట్, పర్సనలైజ్డ్ మెంటర్షిప్. మా దగ్గర అందరు స్టూడెంట్ కాంటాక్ట్స్ ఉంటాయి, మేమే కాల్ చేస్తున్నాము. ఎస్, వీ హ్యావ్ ఎ టీమ్, వీఆర్ కాలింగ్ దెమ్, వీఆర్ ఆస్కింగ్ దెమ్ క్వశ్చన్స్ టు పుట్ అవుట్ దర్ మైండ్ ఆన్ టెస్ట్ సిరీస్. వాట్ ఆర్ ద లాక్యునెస్? కొందరు స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు, ఫర్ దెమ్ లెట్ us అప్రోచ్ దెమ్ అని. వాళ్ళని ఎవరైతే ఇక్కడ అశోక్ నగర్ లోకల్లో ఉంటారో వీఆర్ కాలింగ్ దెమ్ డైరెక్ట్లీ టు, ఎస్, ఇక్కడ పిలిచి మేము చెప్తున్నాము, అడ్రస్ చేస్తున్నాం, వాళ్ళ ముందు లైవ్ ఎవాల్యుయేషన్స్ చేస్తున్నాము. సో దట్స్ హౌ వీఆర్ డూయింగ్ ద మిషన్ అమరావతి. సార్ ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ Group 1 అండ్ Group 2 ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ సార్, బికాస్ ఒక 3-4 అటెంప్ట్స్ UPSC ఇచ్చాను, ప్రిలిమ్స్ కూడా అవ్వలేదని అనుకుందాం, అలాంటి క్యాండిడేట్స్ ఉంటారు. ఇప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ UPSC సైకిల్లో ఉండాలని లేదు, అట్లని చెప్పి Group 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విత్ ఇన్ ద షార్ట్ టైం అంత స్కిల్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని ఇట్లా కొంతమంది డౌట్స్ ఉంటారు. సెకండ్ కేటగిరీ పీపుల్ ఎట్లా ఉంటారంటే వెరీ ప్రాక్టికల్ పీపుల్. పోస్ట్ కూడా చూస్తే సార్ మనం అరౌండ్ ఒక 90 పోస్ట్ ఇప్పుడు మనకి Group 1 వస్తున్నాయి APPSCలో, ఒక 700 వరకు కూడా Group 2 పోస్ట్ వచ్చే అవకాశం. ఎగ్జాక్ట్లీ. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసినా కానీ మనకి ఇక్కడ Group 2 లో ఎక్కువ ఉంది. సో మెనీ ప్రాక్టికల్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారంటే Group 1, Group 2 రెండు రాస్తారు సార్. ఈవెన్ TGPSC లో కూడా చూసాం మనం, ఎవ్రీబడి హూ ఇస్ అపియరింగ్ ఫర్ Group 1 విల్ డెఫినెట్లీ అపియర్ ఫర్ Group 2. సో మై క్వశ్చన్ టు యూ ఇస్ దట్ ఇఫ్ ఎట్ ఆల్ ఏ క్యాండిడేట్ వాంట్ టు ఇంటిగ్రేట్ ద ప్రిపరేషన్ ఆఫ్ Group 1 విత్ Group 2, మన దగ్గర విష్ణు IAS అకాడమీలో ఈ మిషన్ అమరావతి అనే ఒక ప్రోగ్రామ్ కింద అలాంటి డిజైన్ ఏమన్నా ఉందా? అలాంటి స్టూడెంట్స్ కి మీరు ఎట్లా సర్వ్ చేస్తున్నారు? ఎస్, సో ఈ సర్ప్రైజింగ్ ఫీచర్ మేము ఇంతవరకు అనౌన్స్ చేయలేదు, ఇవాళ అనౌన్స్ చేస్తున్నాము. ఏదైతే మిషన్ అమరావతి Group 1 లో వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో, జాయిన్ అవుతారో, మీరు అన్నట్టు ప్రిపరేషన్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అన్నది. సార్ Group 1 ప్రిపరేషన్ కి Group 2 ప్రిపరేషన్ కి సిలబస్ సేమ్ సార్. Okay, there is no difference, but approach is very different. Approach ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం అడుగుతారంటే మెయిన్స్ లో Group 1 లో ఏం అడుగుతారు, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇంప్రూవింగ్ ద GDP ఆఫ్ అన్ ఆంధ్రప్రదేశ్ అనలిటికల్ గా అడుగుతారు. బట్ కమింగ్ టు హియర్, what is the exact GDP number of Andhra Pradesh? First question. Or else how much GDP, what is the percentage of GDP in entire country that AP is contributing అని అడుగుతారు. అంటే సో స్టాటిక్, సో ఫ్యాక్చువల్, సో స్ట్రైట్. సో ఇంతే డిఫరెన్స్. ఆ నంబర్స్ అనేది మనము చూసుకుంటే దెన్ Group 2 ఆల్సో వీ కెన్ ప్రిపేర్ అనమాట. ఓకే సార్. సో యా, అండ్ SRK సార్, మీరు UPSC 23 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కదా, అండ్ యూ ఆల్సో గాట్ ఇన్ టు Group 1 బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ యువర్ ఇష్యూస్. Group 1 ప్రిపరేషన్ కి వచ్చారు. Group 1 ప్రిపరేషన్ లో like 2 years of Group 1 cycle మళ్ళీ. Yes, rigorous cycle. Yes, you have secured very good marks in Group 1 mains, but missed it in a very 11 marks. Yes, 11 marks. What do you really suggest someone who is really transitioning from UPSC to Group 1?
ఫస్ట్ పాయింట్ ఈస్ ఒకటి రియాలిటీ అర్థం చేసుకోవాలండి. Yes. రియాలిటీ ఏంటంటే నువ్వు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా, మెయిన్స్ వరకు వెళ్ళినా, మళ్ళీ లాస్ట్ కి క్లియర్ అవ్వకపోతే 0. ఎస్ ఇది రియాలిటీ. మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో నేనేం చేసిన అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన తర్వాత క్లియర్ అవ్వనప్పుడు ఒక 1-2 months పేరెంట్స్ తో మాట్లాడడానికి కూడా చాలా ఏంటంటే అసలు దేర్ ఇస్ నో హోప్ లేకుండే. Yeah. అంటే ఒంటరిగా ఉండేది, డిప్రెస్డ్ ఉండేది, ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడడానికి పెద్దగా ఆ ధైర్యం లేకుండే. అంటే ఏం చేస్తామో తెలియదు కదా, నెక్స్ట్ మళ్ళీ కెరీర్ ఏందో తెలియదు. Yeah. అప్పటి వరకు ప్లాన్ బి పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. సో దిస్ వాజ్ లైక్ అన్ ఎమోషనల్ మూమెంట్. ఆ ఒక 2 months అంతా కూడా ఎమోషనల్ గా ఉండేది. ఒక లాస్ట్ వరకు వెళ్ళి మనం సక్సెస్ చూస్తాం అనుకొని లాస్ట్ కి మళ్ళీ 0కి వచ్చేసరికి అలాంటి మూమెంట్ ఉంటుంది. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే అప్పుడు వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ సార్, ఒకవేళ నేను కనుక కొంచెం ఫోకస్ చేసి ఉంటే, కొంచెం రియాలిటీ అర్థం చేసుకొని ఫోకస్ చేసుకొని ఉంటే 100% ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఒక డిఎస్పీ నా డ్రీమ్ ఉండేది, ఐపీఎస్ నా డ్రీమ్ ఉండేది. 100% నేను డిఎస్పీ అయ్యేవాడిని. Yeah. కానీ నేను చేసిన మిస్టేకే అది. ఆ ట్రాన్సిషన్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేదు. ఓకే ప్రిలిమ్స్ రాశాను సార్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ రాశాను, క్లియర్డ్. ఎలాంటి టీజీపీఎస్సీ కంటెంట్ చదవలేదు, ఓకే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ ప్రిలిమ్స్ రాశాను, క్లియర్డ్, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. థర్డ్ ప్రిలిమ్స్ కూడా జస్ట్ అప్పటికి కూడా నేను చూడండి, అంటే నా థాట్ ప్రాసెస్ ఎట్లుంది అని అంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ డిజెక్టెడ్, అబాండెడ్ లాగా ఫీల్ అయినా. అంటే సెల్ఫ్ హార్మింగ్ ఉంటది కదా, ఎస్ ఆ జోన్ లోకి వెళ్ళిపోయినా నేను. అంటే ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎనీథింగ్. ఆ ఎవరి మీద తెలియని ఒక కోపం ఉంటది కదా, ఆ కోపం కూడా కాదు, దాన్ని ఎట్లా చెప్పాలి, హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్. అప్పుడు ఎవరిని ఏమనాలో తెలియక నేను ఏ ఎగ్జామ్ రాయకపోయేది, ఏ ప్రిపరేషన్ చేయకపోయేది, ఆ మోడ్ లో ఉండేది అన్నమాట. బట్ ఐ అండర్స్టూడ్ దట్ జూన్ లో ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ 24లో. ఐ వాస్ ఫెయిల్డ్. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మెయిన్స్ రాసిన తర్వాత యూ ఫెయిల్డ్ ఇన్ ద ప్రిలిమ్స్ అని అంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద, ఇంకా దెర్ ఇస్ నో స్టెబిలిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ లేకుండే. వెంటనే గ్రూప్ 1 ప్రిలిమ్స్, థర్డ్ ప్రిలిమ్స్ రాస్తే ఇట్ క్లియర్డ్. ఓకే అప్పటికి కూడా నేను కొంచెం లిటిల్ హోప్ వచ్చింది, అచ్చా ఓకే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయింది కదా, లెటర్స్ ఇదన్నా చూద్దామని. కానీ సీరియస్ ప్రిపరేషన్ చేయలేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ డేట్స్ అనౌన్స్ చేశారు. October 2024లో మెయిన్స్ ఉండేది. అప్పుడు ఎప్పుడైతే మెయిన్స్ డేట్స్ వచ్చినాయో కొంచెం ఒక హైప్ క్రియేట్ అయింది కదా. సో ప్రతి Yes. ఒక్కరు ఇంకా స్టార్ట్ చేసిళ్ళు, ప్రోగ్రామ్స్ వచ్చినవి, ఆన్సర్ రైటింగ్ చేస్తున్నారు, అందరు చేస్తుంటే ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను. బట్ నా ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ మెయిన్స్ రాస్తున్నా కాబట్టి కొంచెం నా స్కిల్ డెవలప్ అయి ఉంది ఆల్రెడీ. కానీ టీజీపీఎస్సీ కంటెంట్ని నేను కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసిన. ఆ ఒక్క 3 months ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ సిలబస్ కనుక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చదివి ఉండుంటే నా స్కోర్ ఇప్పుడు రైట్ నౌ మై స్కోర్ ఇస్ 431 గ్రూప్ 1లో. 442 వాజ్ ద కట్ ఆఫ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. Yes. 11 marks తో మిస్ అయింది. ఆ ఒక్క 10 marks ఐ వుడ్ హ్యావ్ గాట్ బై జస్ట్ ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్రాపర్గా చేస్తుంటే హాఫ్ మార్క్ అక్కడక్కడ పడినా కానీ 10 marks ఈజీగా వస్తాయి సార్, వచ్చేస్తుండేది. లేదంటే తెలంగాణ మూవ్మెంట్ పేపర్, దట్ వాస్ ద ఓన్లీ పేపర్ ఇన్ విచ్ ఐ గాట్ లిటిల్ లెస్ మార్క్స్. అండ్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు డేటా ఇంటర్ప్రిటేషన్, అది ఎవరు రాయలేదు, అది నేను కూడా రాయలేదు ఆబ్వియస్లీ, బికాస్ సీసాట్ ఎట్లా ఉంటుందో అక్కడ ఇది ఇట్లా ఉంటుంది మనకి. సో ఆ లాస్ట్ తెలంగాణ మూవ్మెంట్ పేపర్ని కనుక ఫోకస్ చేసి ఉండుంటే ఆ 60 marks నుంచి ఒక 80 marks వచ్చి ఉండుంటే అగైన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ అపియరింగ్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. ఆ మిస్టేక్స్ నేను చేసిన. సో నేను ఇప్పుడు అడ్వైజ్ చేసేది ఏంటంటే క్యాండిడేట్స్కి, ఎవరైతే ఆ డిజెక్షన్ మోడ్లో ఉన్నారో, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని చూసుకుంటున్నారో, వర్త్లెస్ అని ఫీల్ అవుతున్నారో, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. రియాలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్. నువ్వు ఎంత చేసినా కానీ నీకంటే బెటర్గా పర్ఫామ్ చేసే వాళ్ళు బయట ఉంటే, ప్రాబబిలిటీ డిఫరెంట్గా వర్క్ అయితే మనం ఏం చేయలేం. సో మై అడ్వైస్ వుడ్ బి, ఓకే మనం యూపీఎస్సీలో ఎంత కష్టపడ్డామో నాకు 431 స్కోర్ చేయడానికి వన్ ఆఫ్ ద డైరెక్ట్ క్రెడిట్ దట్ ఐ కెన్ గివ్ టు ఓన్లీ టు యూపీఎస్సీ ప్రిపరేషన్స్. ఓకే అక్కడ ప్రిపేర్ అయిన హార్డ్ వర్క్ చేసినా కాబట్టి 70% ఆఫ్ ద సిలబస్ ని చాలా కాన్ఫిడెంట్ గా రాయగలిగిన నేను. ఓకే బట్ ఆ 30% సిలబస్ నేను నెగ్లెక్ట్ చేసిన. సో ఇప్పుడు నా అడ్వైజ్ ఏంటి అని అంటే ఈ మిషన్ అమరావతి ప్రోగ్రామ్ లాంటిది కానీ, నెక్స్ట్ మనం టీజీపీఎస్సీకి కూడా లాంచ్ చేసే ప్రోగ్రామ్స్ కానీ, రీజనల్ ఆస్పిరెంట్స్ కి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దీస్ నోటిఫికేషన్స్. పొలిటిసైజేషన్ ఉంటుంది, చాలా పాలిటిక్స్ జరుగుతుంది, కేసెస్ నడుస్తాయి, ఇవన్నీ నడుస్తాయి. బట్ ఏది నడిచినా ఇప్పుడు చూడండి 2 years పొలిటిసైజేషన్ అయింది, అల్టిమేట్లీ పీపుల్ హ్యావ్ బికమ్ డెప్యూటీ కలెక్టర్స్ అయ్యారు, డిఎస్పీ అయ్యారు, ఆగలేదు కదా. ఎస్ నా ఓన్ ఫ్రెండ్స్ నాతో పాటు కూర్చొని నాతో పాటు తిని చదువుకొని ఆన్సర్ రైటింగ్ చేసిన 11 friends ఆఫ్ మై క్లోజ్ సర్కిల్ రైట్ నౌ దే ఆర్ ఇన్ ద ఆఫీసర్ పొజిషన్ లో ఉన్నారు. సర్వీస్ లో కళ్యాణ్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గ్రూప్ 2లో ఇప్పుడు రైట్ నౌ తెలంగాణ సెక్రటరీ లో పనిచేస్తున్నాడు. గ్రేట్ ఎనిదర్ ఫ్రెండ్ అగైన్ సేమ్ నేమ్ కళ్యాణ్ అని, రైట్ నౌ హీ బికెమ్ సిటిఓ. Yeah. And they have not cleared UPSC prelims for the last 4 years. Yes, and I really agree with you because UPSC preparation anedi, there is the aspirants who prepared for UPSC, they have lot of probability of getting into the state services. And many aspirants, many rankers today who are in the service in the recent group 1 and group 2 notifications, they are UPSC veterans. Correct. They have prepared for UPSC. They are the first contenders.
yes, ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కి టీజీపీఎస్సీ గ్రూప్ 1 కి ఫస్ట్ 100 పోస్టులు ఉంటాయి, దానిలో ఒక 30-40 పోస్ట్ కి కంపీట్ అయ్యేది మొత్తం యూపీఎస్సీ ఆస్పిరెంట్సే 100%. ఇది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు కాబట్టి. yeah, సో మనం చేయాల్సింది ఏంటంటే లాజికల్ గా ఆలోచించాలి, ఎమోషన్స్ తో ఆలోచించవద్దు. ఎమోషన్స్ ఎప్పుడు మనల్ని వెనక్కి తీసుకెళ్తాయి. yes, లాజిక్ ఏం చెప్తున్నది, వీ హ్యావ్ ఏ ఆప్షన్. yes, ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని మిస్ చేసుకోవద్దు. దట్ ఆపర్చునిటీ ఈస్ గ్రూప్ 1. yes, ఈ గ్రూప్ 1 కి మిషన్ అమరావతి అని ఒక ఈ విష్ణు ఐఏఎస్ లాంటి ఒక టీమ్ అంత కష్టపడి డిజైన్ చేసి ఎక్స్పీరియన్స్ తో తీసుకొచ్చి వాళ్ళకు షెడ్యూల్ ఇస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంది, జస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. yes, వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఇంప్లిమెంటేషన్. ఒక Yes. బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్ అది. X, మీరు అక్కడ చేయాల్సింది అదే, ఇక్కడ చేయాల్సింది X, అదే. yes, మీకు కావాల్సిన డే వైజ్ షెడ్యూల్ 100% ఇక్కడ రెడీ అయి ఉంది. yes, మనకి అరౌండ్ జూన్ 8 కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. నవంబర్ 17th ఇస్ ద లాస్ట్ డే. మీరు ప్లాన్ చేసింది అదే కదా సార్, Yes, ఆల్మోస్ట్ 5 months ఉంటుంది కదా. సో మీరు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఎవ్రీ డే మీరు ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 100% రీజనల్ మాడ్యూల్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకొని చదివితే డెప్యూటీ కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మనం మిస్ చేసుకోవద్దు అంటున్నా. సో యూపీఎస్సీ అని ఒకటే పట్టుకొని వేలాడితే ఒకవేళ అది రాకపోతే ఐ హావ్ సీన్ పీపుల్ హూ ఆర్ Yes. వర్కింగ్ ఫర్ 15,000, హూ ఆర్ వర్కింగ్ ఫర్ 20,000. పార్ట్ టైమ్ గా ఇప్పుడు ఏం చేయాలో తెలియక వేరే ప్రిపేర్ అవ్వకుంటూ 20,000 కి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. అలాంటి దానికంటే ఇఫ్ యూ బికమ్ డెప్యూటీ కలెక్టర్ మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు కదా, యూపీఎస్సీ ప్లాన్ చేసుకోవచ్చు Exactly. కదా. సో దట్ ఈస్ ద ఐడియా. మై అడ్వైస్ వుడ్ బి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద నోటిఫికేషన్స్. ఏది వచ్చినా కానీ నెక్స్ట్ 6 months కనుక మనం స్పెండ్ చేస్తే, అక్కడ 4 years పెట్టినాం, ఇక్కడ 6 months పెడితే రిజల్ట్ రావచ్చు. సో దట్ ఈస్ ద ఐడియా సార్. yes. So you have secured very good marks in essay in Telangana State PSC and Yeah. in obviously in UPSC essay also. And your essay is the game changer for getting into the interview. కరెక్ట్. So, like, what do you really suggest in answer writing style? What is the difference between APPSC and UPSC? యా, సో కమింగ్ టు ఎస్ఏ సార్, నాది టీజీపీఎస్సీ ఎస్ఏ స్కోర్ 83, వన్ ఆఫ్ ద టాప్ స్కోర్, టాప్ 10% లో ఉండే స్కోర్. హైయెస్ట్ స్కోర్ వాజ్ 89 X. స్టేట్ లో, Yeah. అండ్ మై స్కోర్ వాజ్ 83. Exactly. కమింగ్ టు ద డిఫరెన్సెస్, మీరు Yes. అడిగిన క్వశ్చన్, యూపీఎస్సీలో ఎస్ఏ ఎట్లా ఉంటుంది, ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో ఎట్లా ఉంటుంది. యూపీఎస్సీలో ఎస్ఏకి వీ హ్యావ్ టు రైట్ 1000 words, 1000 to 1200 words రాయాలి. అండ్ మార్క్స్ వచ్చేసి 250 మార్క్స్ ఉంటాయి సార్, అక్కడ ఒక సెపరేట్ పేపర్ అది. కమింగ్ టు ద ఏపీఎస్సీ 150 మార్క్స్ ఉంటుంది. సో నెంబర్ 1 ఇస్ మార్క్స్ లో డిఫరెన్స్, అక్కడ మనం కొంచెం తక్కువ ఉంటుంది ఎస్ఏ ఏపీఎస్సీలో. సెకండ్ థింగ్, మీరు రాయాల్సింది ఓన్లీ 800 words. Yeah. 800 words అంటే అక్కడ రాయాల్సినంత కాంప్లెక్సిటీ ఉన్న ఎస్ఏ రాయాల్సిన అవసరం లేదు. అవును. ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఇస్ అక్కడ అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా ఫిలాసాఫికల్ ఎస్సేస్ ఉంటాయి సార్. అంటే ర్యాండమ్ గా మనం ఇప్పుడు వాట్సాప్ లో కొటేషన్స్ ఉంటాయి, మార్నింగ్ లేవగానే కొంతమంది పెడతా ఉంటారు కదా, ఆ వాట్సాప్ లో మనం ఏవైతే కొటేషన్స్ చూసినామో ఎగ్జాక్ట్లీ యూపీఎస్సీ వాటిని రిపీట్ చేస్తున్నది Yes. ఎస్ఏలలో. Yeah. ఆ ఎస్సేస్ మనం రాయాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ డెప్త్, లైఫ్ గురించి చాలా అర్థమై ఉండాలి. లైఫ్ లో ఫెయిల్యూర్ అంటే ఏంది, ట్రూత్ అంటే ఏంది, ఎందుకు మనం ట్రూత్ఫుల్ గా ఉంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ తో పాటు సొసైటీ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఇంటర్లింకింగ్ థాట్స్, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ థాట్స్. ఇవి దీనికి జెనరిక్ కంటెంట్ ఏమి ఉండదు, నువ్వు అర్థం చేసుకోవాలి లైఫ్ ని, దాన్ని మనం రిఫ్లెక్ట్ చేయాలి. ఇది యూపీఎస్సీ డిమాండ్ చేస్తున్న ఎస్ఏ. Yes. కమింగ్ టు ఏపీఎస్సీ, ఒక అడ్వాంటేజ్ ఏంది అని అంటే క్లియర్ కట్ గా సిలబస్ ఉంది. యూపీఎస్సీలో వాళ్ళు ఎలాంటి సిలబస్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఒక ఫిలాసాఫికల్ ఎస్ఏ ఇస్తున్నారు, అది రాయాల్సిందే మనం. అక్కడ మనం 2 essays రాయాలి, టోటల్ 8 ఇస్తారు. సెక్షన్ ఏలో 4 ఉంటాయి, సెక్షన్ బిలో 4 ఉంటాయి. వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 2 essays. కానీ ఏపీఎస్సీలో 3 essays రాయాలి సార్. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే క్లియర్ కట్ డిఫైన్ సిలబస్ ఉంది. Okay. 7 topics ఇచ్చారు. అవును. ఏపీఎస్సీలో 7 topics ఉంటాయి. నెంబర్ 1 కరెంట్ అఫైర్స్ మీద ఎస్ఏ అడుగుతారు. Yes. నెంబర్ 2 సోషియో పొలిటికల్ ఇష్యూస్ మీద, సోషియో కల్చరల్ ఇష్యూస్ మీద, అండ్ లైక్ దిస్ ఒక 7 topics, ఎస్పెషల్లీ వెల్ డిఫైన్డ్ సిలబస్. ఇది అడ్వాంటేజ్ సార్. Yes. అండ్ రెండోది, అక్కడ ఫిలాసఫీ చాలా డామినేట్ చేస్తే ఇక్కడ జిఎస్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది కదా, మీరు ఏదైతే యూపీఎస్సీ కి ప్రిపేర్ అయ్యారో, ఏదైతే ఏపీఎస్సీ కంటెంట్ కి ప్రిపేర్ అయ్యారో అదే కంటెంట్ తో కొంచెం దాన్ని మనం లిబరల్ ఓపెన్ వ్యూ తోటి కనుక రాయగలిగితే, అదే GS సిలబస్ ఎగ్జాక్ట్లీ GS papers కి help ఫార్మాట్ అవుతుంది. లకి కన్వర్ట్ చేయాలి. ఎస్ఏ కూడా హెల్ప్ అవుతుంది. ఎస్ఏ ఫార్మాట్ ఎట్లా ఉంటది అంటే సార్, Yes. ఒక సోల్ టు సోల్ కన్వర్జేషన్ లాగా ఉంటది. ఇద్దరు పీపుల్ కూర్చొని మాట్లాడితే, ఒక ఎగ్జామినర్ ఒక ఎగ్జామిని, ఇద్దరు కలిసి కూర్చొని ఒక ఇష్యూ మీద మాట్లాడితే, లైఫ్ గురించి మాట్లాడితే, అది దట్ ఈస్ వాట్ ఎస్ఏ. సింపుల్ గా అలాంటి ఒక ఫ్లో తీసుకురావాలి. ఎస్ఏలో ఆర్డర్లీ ఫ్యాషన్ అనేది ఒక పారామీటర్. అవును. మీరు రాసేది ఒక ఆర్డర్ గా ఉండాలి, క్లమ్జీగా ఉండొద్దు, ఫండమెంటల్స్ ని ఎక్కువ డిస్కస్ చేయాలి, చిన్న చిన్న ఫ్యాక్ట్స్ కాదు, అండర్లయింగ్ థింగ్స్. ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి ఎస్ఏ వస్తే రాజకీయ నాయకుల గురించి ఈ చెత్త రాయకూడదు. మనం రాయాల్సింది ఏంది, డెమోక్రసీ అనే ఒక డెప్త్కి వెళ్ళి రాయాలి. పీపుల్ కి కావాల్సింది ఏంది, పీపులే డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ లెవెల్కి వెళ్ళి ఆన్సర్స్ రాయాలి. సో 1 అడ్వాంటేజ్ ఏపీఎస్సీ ఈస్ మార్క్స్ 150 marks. నెంబర్ 2 800 words రాయాలి. నెంబర్ 3 వెల్ డిఫైన్డ్ సిలబస్ ఉంది. ఇదంతా యూపీఎస్సీలో లేదు. సో ఎస్ఏ కూడా ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చేయడానికి, అవుట్ ఆఫ్ 150 మనం 50% కంటే ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది సార్. సో ఇన్ దట్ వే ఐ విల్ అడ్వైజ్ దట్ ఎస్ఏకి మీరు చేయాల్సిందల్లా ఈ 7 topics మీద
మనం ఇప్పుడు మిషన్ అమరావతి కింద కూడా ఏం చేస్తున్నాం, మీరు ఒక మోడల్ ఎస్ఎస్ ఫామ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ దాని మీద వర్క్ చేస్తున్నారు రైట్ నౌ. యూఆర్ గోయింగ్ టు రిలీజ్ దట్ ఎస్ఏ బుక్ ఆల్సో. ఈ ఎస్ఏలో ఏవైతే కంటెంట్ ఉన్నాయో వాటిని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ఇంకొంచెం అప్డేషన్ మీ పర్సనల్ ఏమైనా థాట్స్ ఉంటే వాటికి యాడ్ చేసుకుంటే 100% యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎస్ఏ సార్. దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూపీఎస్సీ ఎస్ఏ అండ్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఎస్ఎస్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ మిషన్ అమరావతి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు నేను ఇమీడియట్లీ ఐ వాంట్ టు జాయిన్ ద మిషన్ అమరావతి. నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, November 17th అంటున్నారు కదా, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్? నేను ఏ స్కిల్స్ తోటి బయటకు వస్తాను? మీ ఒకవేళ ఈ ఇన్స్టిట్యూట్ లో కనుక ఆ మిషన్ అమరావతిలో జాయిన్ అయితే వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఇన్ మీ, అండ్ ఈస్ దేర్ ఎనీ అసిస్టెన్స్ దట్ యూ విల్ గివ్ మీ ఇన్ ఇంటర్వ్యూ స్టేజ్ ఆల్సో? బికాస్ ఏపీఎస్సీలో ఇంటర్వ్యూ కూడా ఉంది కాబట్టి, అదే టీజీపీఎస్సీలో లేదు. సో ఇంటర్వ్యూ స్టేజ్ కి కూడా మీరు ఏమైనా అసిస్టెన్స్ ఇస్తున్నారా? ఏమైనా ప్రోగ్రామ్స్ అప్పటి వరకు కూడా హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందా, లేదా ఓన్లీ ఈ టెస్ట్ సిరీస్ అయిపోగానే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అసలు పట్టించుకోరు, తర్వాత మళ్ళీ ర్యాంక్ వచ్చిన తర్వాత వేసుకుంటారు పోస్టర్లలో. సో దాని గురించి కూడా కొంచెం చెప్పి సో వీ కెన్ ఎండ్ దట్ సార్. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ క్వశ్చన్. ఇంటర్వ్యూ అసిస్టెంట్స్ ఏదైతే విష్ణు సార్ హిస్టారికల్ గా చూసుకుంటే కూడా విష్ణు సార్ నుంచి ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఫ్రీ అసిస్టెన్స్ ఉంది. ఎవరైతే మెయిన్స్ మన దగ్గర జాయిన్ అవుతారో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ ఫ్రీ with expert panels. And the second thing is what skills they will develop if they join into the Mission Amaravati. The question is that, see, the Mission Amaravati, the ultimate objective is how you present a good, valid, structured, crux addressed answer. So that is the ultimate objective. That is the skill you develop there. Answer writing. Yes, answer writing skill you will develop. So the first, like how to identify the crux of the question. First point, demand what is the second, what are the demands of the questions, like how many demands are there in each question? There will be advantages, there will be disadvantages. Correct. And there third point is there is some hidden expectations are given by the examiner. What are the hidden expectations? They don't ask challenges or limitations directly, but we have to present what are the challenges really on that issue is there, what are the limitations on that subject is there. They don't, questions. Yes, these are all hidden factors. Correct. They don't ask us directly, we have to bring those into our answer. So these are the skills you will develop, and definitely I suggest you to like develop these skills because of to present mission a structured like a top scored answer. So that's what those are the skills we are planning. And sir, recent గా మనం చూసినాము ఎగ్జాంపుల్స్ కూడా. భానుశ్రీ అనే ఒక మేడం ఉండేది. Yes. So she was the topper of APPSC and again she got rank in the UPSC. So in the same year. Yeah, exactly. So we have discussed for the last 30 minutes యూపీఎస్సీ నుంచి గ్రూప్స్ కి కనుక కన్వర్ట్ అయితే ఎట్లా కన్వర్ట్ అవ్వచ్చు, దానికి మిషన్ అమరావతి ఎట్లా హెల్ప్ అవుతుంది ఏపీఎస్సీ వాళ్ళకి అనేది వీ హ్యావ్ డిస్కస్డ్. బట్ మై క్యూరియాసిటీ ఈస్ దేర్ విల్ బి సమ్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్, రీజనల్ ఆస్పిరెంట్స్ ఉంటారు హూ వాంట్ టు అపియర్ ఫర్ నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ఆల్సో. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఇయర్ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా దే వాంట్ టు రైట్. అంటే యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలి, దానికి ప్రిపరేషన్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఇయర్ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా క్లియర్ అవ్వాలి. అలాంటి పీపుల్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. బికాస్ ఒక ఆస్పిరెంట్ అనేవారు యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బికాస్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు గెట్ ఇన్ టు ద పబ్లిక్ సర్వీస్. టు సి యాజ్ యూ సెడ్ బిఫోర్, మీరు స్టేట్ సర్వీస్ లో డిఎస్పీకి వెళ్తుండొచ్చు, యూపీఎస్సీ నుంచి వస్తే ఎస్పీ, బట్ ఆఫ్టర్ 10 years యూ విల్ బికమ్ ఏ కన్ఫర్డ్ ఎస్పీ. సో బోత్ we should not neglect, we should balance it. మరి నెక్స్ట్ ఏపీఎస్సీ కూడా నాకు రాకపోతే మరి యూపీఎస్సీ నేను ప్రిలిమ్స్ నెక్స్ట్ అయ్యే జూన్ లో 27 లో మిస్ అయిపోతాను కదా అని ఒక ఫియర్ ఉండొచ్చు. సార్, as I said before, 70% of the syllabus is very overlapping. Yes. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ఇది అవుతుంది. మీరు ఒక ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అంటే ఇదే సిలబస్ అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ద ఓన్లీ ఎక్స్ట్రా ఎఫర్ట్ వేర్ యూఆర్ కీపింగ్ ఇస్ ఆప్షనల్. సార్, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ August 15th నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో ప్రిలిమ్స్ ఉండబోతుంది అని ఒక పబ్లిక్ డిబేట్ ఉంది. ఓకే, అండ్ అక్టోబర్ లో ఒకవేళ మనకి ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసి డిసెంబర్, జాన్ ఎండింగ్ ఆర్ ఫెబ్ లో కూడా మనకి మెయిన్స్ కండక్ట్ చేశారు అనుకోండి, వీ హ్యావ్ ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అంటే 5 months ఆఫ్ టైం, సఫిషియెంట్ టైం. మళ్ళీ నెక్స్ట్ 27 ప్రిలిమ్స్ ఉంది. ఆ 5 months ఆఫ్ టైం మీరు ఆల్రెడీ ఏపీఎస్సీ జిఎస్ చదివారు, యూపీఎస్సీ వెటరన్ నాలెడ్జ్ ఉంది, మీకు ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్, ఆన్సర్ రైటింగ్ ఇంక్లూడింగ్ ఎస్ఏ స్కిల్ ఉంది, ఎస్ఏ రైటింగ్ స్కిల్ ఉంది. మీరు అదే స్కిల్ ని ఒక 5 months ఆఫ్ గ్యాప్ ఫ్రమ్ ఫిబ్రవరి టు జూన్, ఈ 5 months మీరు ఏం చేయాలి, ఆ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రివిజన్, ఇంటెన్స్ రివిజన్ చేసేసారు అనుకోండి, మీరు అదే టైంలో 5 months ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఆప్షనల్. సార్, అనదర్ థింగ్ సార్, ఈ 5 months లో వాట్ దే కెన్ డూ ఇస్
The only difference between APPSC and UPSC was optional. yes, So 5 months is the ideal time for optional revision. yes. ఆ And 5 months to లో the veterans, yes, it is ఇట్ ఈస్ కేక్ వాక్ ఆబ్వియస్లీ. సో yeah. ఆప్షనల్ ఏదైనా కావచ్చు. లేటెస్ట్ ఆంథ్రోపాలజీ, మన దగ్గర ఇప్పుడు ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ కూడా రన్ చేస్తున్నాం కదా. సో ఇలాంటి ఒక ఇంటెన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆ తర్వాత November 27 తర్వాత 17 తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దే కెన్ షిఫ్ట్ టు దట్ మోడ్. yes, ఆప్షనల్ సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి లాస్ట్ 2 months బిఫోర్ ద ప్రిలిమ్స్ వాళ్ళు ఇంటెన్స్ ప్రిలిమ్స్ రివిజన్ కనుక చేస్తే 100% APPSC గ్రూప్ 1 తో పాటు దే కెన్ రైట్ ఈవెన్ ద నెక్స్ట్ ఇయర్ UPSC కూడా రాయొచ్చు వాళ్ళు. okay. So finally, like, what do you wanted to say about Mission Amaravati? వన్ థింగ్ సార్, అంటే లైఫ్ లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ సార్లు వస్తాయి. మా మామయ్య ఉన్నాడు, అంటే పర్సనల్ ఎగ్జాంపుల్, హీ వాజ్ లైక్ ఆల్వేస్ ఒక ఎస్ఐ అవ్వాలి అనేది ఆ టైంలో అతనికి ఒక డ్రీమ్ ఉండే. ఎస్ఐ అవ్వాలనేది ఒక డ్రీమ్. Okay. ట్రై చేసి ఎగ్జామ్స్ రాస్తే రాదు, ఈ ఫిజికల్ వాటిలోనే మాత్రం సక్సెస్ అవుతాడు ఎప్పటికీ కూడా. Okay. ఎగ్జామ్స్ లో కావాల్సిన కంటెంట్ గైడెన్స్ అవి ఏమి ఇక్కడ లేకుండే, Hmm. ఆ టైంలో అంత లేకుండే. బట్ సమ్హౌ హీ సెటిల్డ్ ఫర్ ఒక హోమ్ గార్డ్ జాబ్ లో సెటిల్ అయ్యారు రైట్ నౌ. కానీ ఈ రోజుకి కూడా ప్రతిసారి నోటిఫికేషన్లు వచ్చిన ప్రతిసారి హీ విల్ టెల్ మీ దట్ ఒకవేళ నేను ఎస్ఐ అయి ఉంటే ఇట్లా ఉండేది, అట్లా ఉండేది, ఫ్యామిలీని ఇంకా కొంచెం బెటర్గా చూసుకునేది. అంటే రియాలిటీ, దట్ ఈస్ వాట్ రియాలిటీ సార్. ఒక్కసారి ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. సో యూపీఎస్సీయే నాకు కావాలి అనే ఒక మైండ్ సెట్ కంటే కూడా పబ్లిక్ సర్వీస్ ఈజ్ అన్ ఎమోషన్, మనకు ఉన్నటువంటి ఒక ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఏ మీడియం అయినా కూడా మనం దాన్ని ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఇట్స్ ఓకే, యూపీఎస్సీ ఈ రోజు రాలేదు కావచ్చు, బట్ మనకి గ్రూప్ 1 మన ముందు ఉంది కదా. సో మన ముందున్న ఆపర్చునిటీని వదులుకోవడం అనేది ఒక ఆఫీసర్ క్వాలిటీ అయితే కాదు కదా. సో ఆ మైండ్ సెట్ని కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, ఎమోషన్స్ లేకుండా, వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో దానికి ఒక 4 months ఆఫ్ డెడికేటెడ్ టైం మిషన్ అమరావతి కనుక మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అండర్ యువర్ గైడెన్స్, మీ కంప్లీట్గా ఇప్పుడు మీరే దానికి కీ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి యూఆర్ ఎ వెల్ క్వాలిఫైడ్ పర్సన్. సో మీలాంటి వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ర్యాంక్స్ అనేది మన ఇన్స్టిట్యూట్స్ యొక్క గోల్. మనం పడుతున్న ప్రతి మోడల్ ఆన్సర్స్కి మీరు నైట్ 1 o'clock నిన్న మీరు ఒక మెసేజ్ పెట్టారు, ఒక PDF పెట్టారు. వీ హ్యావ్ సీన్ దట్. ఆ హార్డ్ వర్క్ అనేది మన స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ యొక్క ర్యాంక్ లాగా కన్వర్ట్ అయితే దట్స్ వాట్ యాక్చువల్లీ మిషన్ అమరావతి గోల్ అనేది ఐ ఫీల్ సార్. సార్, అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే గ్లోబల్ గా అండ్ కమింగ్ టు ఇండియా ఆల్సో, Yeah. బికాస్ ఆఫ్ వార్స్ అండ్ దీస్ థింగ్స్, సి అంటే ఏఐ రావడం వల్ల చాలా మంది ఎంప్లాయ్మెంట్ అవుతున్నాయి. పోతున్నారు. కరెక్ట్. సో అండ్ సి నిన్న కూడా ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక అతను వచ్చి ఇక్కడ ఏపీఎస్సి కరెక్ట్. తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఇలాంటి ఒక జాబ్ సెక్యూరిటీ క్రైసిస్ ఉన్నప్పుడు ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆర్ అదర్ ఇన్ టు ద అదర్ ఇండస్ట్రీస్, వాళ్ళు ఈ గ్రూప్ 1 ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి వీళ్ళు ఈ మిషన్ అమరావతి ప్రోగ్రామ్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ బిఫోర్ ఎండింగ్ దట్, బికాస్ Yeah. ఒకసారి అంటే బిగినర్స్ సక్సెస్ ఎట్లా ఉంటుందో కొన్నిసార్లు వెటరన్స్ కి నెగిటివ్ ఎక్కువ అవుతుంది సార్ ఈ ప్రిపరేషన్. నేను చూసిన, అంటే మనకి లిమిటెడ్ టైం ఉన్నప్పుడు ఎఫిషియెంట్ గా చదువుతాం, ఏదైనా కానీ తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ పని చేస్తాం. డే మొత్తం కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 2 hours లో చదవాల్సిన కంటెంట్ కావాలని 6 hours చదువుతారు, కావాలని మెల్లగా చదువుతారు. ఇది ఒక డిసడ్వాంటేజ్. అదే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే టైం ఉండదు, వాళ్ళకి దొరికేదంతా ఓన్లీ సాటర్డే ఉంటుంది లేదా సండే ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల మిగతా డేస్ లో వర్క్ ఉంటుంది కాబట్టి ఉన్న 2 days ని ఎఫెక్టివ్ గా చదువుకోవడం అనేది వాళ్ళకి ఒక క్వాలిటీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈవెన్ మిషన్ అమరావతి ఆన్లైన్ లో కూడా ఉంటుంది. యూ కెనాట్ కమ్ టు ఇన్స్టిట్యూట్ లేటెస్ట్ స్టెప్, బట్ స్టిల్ ఆన్లైన్ లో ఉంది కదా, ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ ఎవాల్యూషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ మీరు డౌట్ రెజల్యూషన్ చేసుకోవచ్చు, కంటిన్యూస్ గా క్లాసెస్ కానీ ఇంకేమన్నా కావాలనుకున్నా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏం చేయొచ్చు అని అంటే, ఎవ్రీ డే ఒక 2 hours మీరు కనుక పెట్టగలిగితే, ఓన్లీ 2 hours ఆ రోజు కంటెంట్ 1 hour చదివి ఒక 1 hour ఆన్సర్ రాయడము చేయొచ్చు. ఎవ్రీడే 2 hours ఇస్ ఎనఫ్ వర్కింగ్ వాళ్ళకి. బట్ సాటర్డే సండే మీకు ఏదైతే వీకెండ్స్ ఉంటుందో ఆ టైంలో సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి కదా మనవి, ఆ సెక్షనల్ టెస్ట్లు పర్ఫెక్ట్ గా రాసి ఆ కంటెంట్ మోడల్ ఆన్సర్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా నేర్చుకొని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళకి యాక్చువల్లీ టు సే మై పర్సనల్ ఒపీనియన్, వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తొందర ర్యాంక్స్ కొడుతున్నారు సార్. ఎవరైతే ఫుల్ టైం ప్రిపరేషన్ లో ఉన్నారో దే ఆర్ ఇన్ టు ద లూప్, ఒక లూప్ లో పడిపోతున్నారు, సేమ్ ప్యాటర్న్ లో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. సో ఒక రకంగా ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇన్నోవేషన్ వస్తుంది. సో ఇన్ దట్ సెన్స్ మిషన్ అమరావతి అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఈ కంటిన్యూస్ గా 24 hours చదివే వాళ్ళకంటే ఇంకెక్కువ యూజ్ అవుతుందేమో నా ఒపీనియన్ సార్, పర్సనల్ టు స్పీక్. సో ఆన్లైన్ లో తీసుకొని దే కెన్ హ్యావ్ దట్ 2 hours ఆఫ్ ఎవ్రీ డే అండ్ వీక్లీ సాటర్డే సండే కావాల్సిన గైడెన్స్ తీసుకొని, ఇఫ్ ఓన్లీ ఫోకస్ ఇస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇఫ్ దే కెన్ డూ దట్ 100% ఐటీ ఆఫీస్ నుంచి ఐటీ ఆఫీసర్ కావచ్చు. ఎగ్జాక్ట్, దట్స్ వాట్ ద ఐడియా. వండర్ఫుల్ స్టేట్మెంట్. రీసెంట్లీ ఇప్పుడు వి డిస్కస్డ్, నిన్న నైట్ కూడా విష్ణు సార్, మీరు, నేను మాట్లాడుకున్నాము. హౌ
personally Vishnu sir is involving in Mission Amaravati? Like, what do you Yeah. really like? I know what he is doing, what Yeah. effort he is keeping, Yeah. but what do you say? Like, తెలియాలి కదా సార్ students ఒకటి కి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఎవరైనా కానీ Yeah. వాళ్ళు విజన్ Yes. గివర్స్ అంటే ఈ మిషన్ అమరావతి అనే ఐడియా పుట్టిందే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి. Yes. ఆస్పిరెంట్స్ పడే బాధ యూసిల్ కదా, Exactly. దాని నుంచి ఎట్లా సపోర్ట్ చేయాలి అనే ఒక ఐడియా నుంచి వచ్చింది. అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఎప్పుడైతే యాడ్ అయ్యారో, ఒక విజన్ కి ఒక ఇంప్లిమెంటర్ ఎప్పుడైతే యాడ్ అవుతాడో అది సక్సెస్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో మీకు కావాల్సిన విజన్, ఒక పాలసీ డిజైనింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ ఎండ్ లో సార్ ఎంత చేస్తున్నారో చూస్తున్నాను నేను. ఈవెన్ జస్ట్ నిన్ననే సార్ కూడా అన్నారు, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్, ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు, మనం ఒక వాళ్ళకి కంటిన్యూస్ గా గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళని అట్లనే వదిలేయొద్దు అని ఒక డిస్కషన్ చేసుకున్నాం మనం. Yes. సో ఇన్ ఏ వే సార్ ఈజ్ లైక్ ఏ ఒక థాట్ సపోర్ట్ సిస్టమ్ మనకి. Yeah. విష్ణు సార్ అనేది మీరు ఒక యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్. సో ఈ మీ ఇద్దరు కలిసిన ప్రోగ్రామ్ మిషన్ అమరావతి ఏదైతే ఉందో, మీకు కావాల్సిన జిఎస్ సపోర్ట్ అంతా నేను ఇస్తాం. Yes. నేను కానీ ఇక్కడ ఉన్న మెంటర్స్ కానీ. సో ఒక థాట్, ఒక యాక్షన్, పక్కన ఒక సపోర్ట్ సిస్టమ్, ఈ మూడు కలిస్తే 100% సక్సెస్ వస్తుంది సార్. Yes. ద ఓన్లీ థింగ్ ఈస్ ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉండాలి. Yes. మనం చేసేది 100% చేయాలి. మనస వాచ కర్మణ అంటారు కదా, Yes. ఒక ఆస్పిరెంట్ మిగతా ఒకసారి దిగొద్దు, దిగితే మాత్రం వదిలిపెట్టొద్దు. And Vishnu అట్లాంటి sir, attitude తో ఉండాలి. Vishnu sir ఎప్పుడు చెప్పేవారు, when you get into the UPSC preparation, either you become a good officer, Yeah. or you become a good man. ఎక్సలెంట్. That's it. So that's the, like, Vishnu sir used to say every aspirant. ఎస్ సార్. So that's really boost us. ఓకే. Okay. Finally. విత్ దిస్ వీ కెన్ ఎండ్ దిస్ బికాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ లాట్ సార్. Yes. సో ఒక యూపీఎస్సీ కంక్లూజన్ గా మాట్లాడాలంటే, ఒక యూపీఎస్సీ క్యాండిడేట్ డెఫినెట్ గా ఏపీఎస్సీ గ్రూప్ అని క్లియర్ చేయొచ్చు. ఈవెన్ అప్కమింగ్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ కి కావాల్సిన కంటెంట్ మాడ్యూల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, అవి కూడా జాయిన్ అవ్వచ్చు. సో మిషన్ అమరావతి 2.0 వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఆన్ June 8th, 2026 అండ్ ఇట్ విల్ బి ఫర్ 5 months డ్యూరేషన్. November 17th or 20 ఆ టైంలో ఎండ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మీకు కంటిన్యూస్లీ ఇంటర్వ్యూ వరకే కూడా సపోర్ట్ సిస్టమ్ అలానే ఉంటుంది. మీరు ఆఫీసర్ అయ్యేంత వరకు, Yes. ఈవెన్ ఆఫ్టర్ యూ బికమ్ ఆఫీసర్ కూడా మీకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్, ఏ సపోర్ట్ కావాలన్నా కూడా విష్ణు సార్ కానీ ఈ ఇన్స్టిట్యూట్ కానీ మీకు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అండ్ ఐ థింక్ మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద క్వెరీస్ అన్ని క్లియర్ అయ్యాయి, బట్ స్టిల్ ఏమైనా క్వెరీస్ ఉంటే ఈ వీడియో కింద మనకి నంబర్ కూడా ఉంటుంది. ఇఫ్ యువర్ ఇక్కడే అశోక్ నగర్ లో కానీ ఉండుంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ యూ కెన్ జాయిన్. ఈవెన్ యూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ టు బాలా సార్, బికాస్ హీ ఈస్ ద పర్సన్, ద మ్యాన్ బిహైండ్ దిస్ అమరావతి ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ద విష్ణు సార్. కాబట్టి యూ కెన్ స్పీక్ డైరెక్ట్లీ అండ్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. Thank you. And finally, I welcome UPSC veterans and fresh graduates from both the states and also professionals across country to write the APPSC Group 1, and let's find out your name in the final list of APPSC Group 1. Thank you all.